నువ్వు మార్కెట్కి వెళ్ళి 1 గ్రామ్ కాల్షియం కార్బోనేట్ కొనుక్కురా. 1 గ్రామ్ కాల్షియం కార్బోనేట్లో కాల్షియం పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే నువ్వు ఆ శాంపుల్ టెస్ట్ చేయక్కర్లా, ఫార్ములాని బట్టి ఫార్ములా రాసిన తర్వాత కాల్షియం అటామిక్ వెయిట్ 40, ఇది 12, ఇది 48 అని చేస్తావు కదా, ఆ 40కి % అదే కదా. ఫార్ములా నుంచి ఏ మాస్ పర్సంటేజ్ వస్తుందో, నా మాటలు మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా వినాలి, ఫార్ములా నుంచి ఏ మాస్ పర్సంటేజ్ వస్తుందో ప్రతి శాంపుల్లో అదే మాస్ పర్సంటేజ్ ఉంటుంది, ఎవ్రీ శాంపుల్లో. ఇది అర్థమైందా? CaCO3 ఫార్ములా నుంచి ఏ మాస్ పర్సంటేజెస్ వచ్చాయో ప్రతి శాంపుల్లోంచి ఇవే మాస్ పర్సంటేజెస్ వస్తాయి. ఇప్పుడు మీకు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, శ్రద్ధగా వినండి. అరే ఫార్ములా నుంచి పర్సంటేజెస్ చెప్పగలిగిన వాడివి పర్సంటేజెస్ ఇస్తే ఫార్ములా చెప్పలేమా? అదే ఎంపెరికల్ ఫార్ములా కాన్సెప్ట్, దాని మీద న్యూమరికల్స్ రాబోతున్నాయి మనకి.